కల్లోలిత బంగ్లాదేశ్లో మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆలయాలు, ప్రార్థనా మందిరాల లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల్లో ఉన్న హిందూ అధికారులను గుర్తించి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్న కథనాలు బయటకొస్తున్నాయి. షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత మైనారిటీలపై దాడులు పెచ్చుమీరాయి. మొత్తం 52 జిల్లాల్లో మైనారిటీలపై 205 వరకు దాడులు జరిగినట్టు హిందూ సంస్థలు పేర్కొన్నాయి. ఈ మేరకు బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్, బంగ్లాదేశ్ పూజా ఉజ్జాపన్ పరిషత్లు తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్కు లేఖ రాశాయి. మైనారిటీలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. స్పందించిన మహమ్మద్ యూనస్ హిందూ కమ్యూనిటీ పెద్దలు, విద్యార్థి నేతలను చర్చలకు పిలిచారు. మైనారిటీలపై దాడులను నిరసిస్తూ రాజధాని ఢాకా, పోర్ట్ సిటీ చిట్టగాంగ్లో లక్షల మంది హిందువులు, బుద్ధిస్టులు, క్రిస్టియన్లు ప్రదర్శనలు చేపట్టారు. వేల సంఖ్యలో ముస్లిం ప్రదర్శనకారులు కూడా వీరికి సంఘీభావంగా ఆందోళనలో పాల్గొన్నారు. చిట్టగాంగ్లో నిర్వహించిన ప్రదర్శనలో దాదాపు 7 లక్షల మంది హాజరైనట్టుగా అంచనా. మరోవైపు అమెరికాలోనూ బంగ్లాదేశ్ హిందువులకు మద్దతుగా ర్యాలీలు జరిగాయి. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వద్ద, వాషింగ్టన్లో వైట్ హౌస్ ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దాదాపు 300 ఇండియన్ అమెరికన్స్, బంగ్లాదేశ్కి చెందిన హిందువులు ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో దాడులు తట్టుకోలేక పెద్ద సంఖ్యలో మైనారిటీలు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. బెంగాల్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాల ద్వారా సరిహద్దులు దాటేందుకు యత్నించిన బంగ్లాదేశీయులను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. కుచ్బిహార్ జిల్లాలోని జీపీ పతంతులి గ్రామానికి సమీపంలో ఉన్న ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ వద్ద వందల మంది హిందువులు భారత్లో ఆశ్రయం పొందేందుకు వేచి చూస్తున్నారు. బంగ్లాదేశ్తో 4096 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది భారత్.